డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గోల్కొండలో పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. ఈ నెల 21న పాప కిడ్నాప్ అయిందని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 9 ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం గాలించారు. సీసీటీవీలో 2 వ్యక్తులు కిడ్నాప్ చేయడం గుర్తించారు. సమ్రీన్ బేగం, మహమ్మద్ ఫయాజ్ అనే నిందితులు పాపను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆటో నంబర్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నట్లు చెప్పారు. दे दीजिए పాప కిడ్నాప్ కేసు ఛేదనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పోలీసులు ఈ కేసు మిస్టరీని ఎలా ఛేదించారు? పూర్తి వివరాలు చెప్పండి. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించారనేది మనకు స్పష్టంగా ఉంది. కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు కూడా మీడియా సమావేశం పెట్టి ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో 4 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసింది 2 వ్యక్తులుగా గుర్తించారు. అయితే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్లో ఒకరు బురకాలో ఉన్నారు, మరొకరు ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ లభించడంతో ఆటో నెంబర్ ఆధారంగా చేసుకుని కిడ్నాపర్లను గుర్తించిన తర్వాత వాళ్ళని విచారిస్తే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు బయటపడినటువంటి పరిస్థితి. సల్మా బేగం, మహమ్మద్ ఫయాజ్ అనేటువంటి 2 కూడా భార్యాభర్తలు. వీరిద్దరు గత 4 ఏళ్లుగా విడిపోయి ఉన్నారు. అయితే వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో వీళ్ళిద్దరూ కూడా విడిపోయి ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఫయాజ్ అనేటువంటి వ్యక్తి 2వ పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే 2వ పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య సల్మా బేగం మళ్ళీ ఫయాజ్ ను కాంటాక్ట్ లెస్ తీసుకుంది. ఆమె సల్మా బేగం, ఫయాజ్ కలిసి మరి తిరిగి అంటే వాళ్ళ కాపురాన్ని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలని భావించారు. దీంతో విడిపోయే ముందు కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, మనకు 4 ఏళ్ల పాప ఉందని ఫయాజ్ ను నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఫయాజ్ కూడా ఓకే చెప్పడంతో 4 ఏళ్ల పాప కోసం రెక్కీ నిర్వహించి గోల్కొండ పరిధిలో ఉన్నటువంటి 4 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఫయాజ్ కి కాల్ చేసింది. ఫయాజ్ ఆటోలో వచ్చి పాపను, మరోవైపు మొదటి భార్య సల్మా బేగం ను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం తనకు పుట్టినటువంటి పాప అని నమ్మించి తిరిగి కాపురం చేయడానికి తన భర్తను ఒప్పించడం కోసమే కిడ్నాప్ కు ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించిన తర్వాత వీరిద్దరు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక కిడ్నాప్ లో రెస్క్యూ అయినటువంటి పాపను తల్లిదండ్రులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 21వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నుజరత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ఇంగ్లీష్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క 2వ కుమార్తె 4 సంవత్సరాల వయసు గల సాఫియా బేగం తన ఇంటి వద్ద నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే ఈ మిస్సింగ్ గర్ల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది. ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది. ఈ పార్టీల వరకు డివైడ్ చేసి అందరినీ కూడా ఆ కెమెరా యాంగిల్స్ లో తర్వాత మాన్యువల్ గా వెరిఫై చేయడం, సీసీటీవీ వెరిఫై దానిలో భాగంగా కంటిన్యూ చేస్తుంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట వద్ద ఈ పాప ఎవరైతే మిస్ అయిన మన సాఫియా బేగం అనే మిస్సింగ్ గర్ల్ ఉందో ఆమెను ఆ పాపను కనిపెట్టడం జరిగింది. ఫయాజ్ అనే వ్యక్తి ఆటోలో పోయినట్టు కూడా ముందే గమనించడం జరిగింది. ఆటోతో సహా ఫయాజ్ ను, తర్వాత ఫయాజ్ యొక్క భార్య అయిన సమ్రీన్ బేగం ను ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి స్టేషన్ రావడం జరిగింది. ఫయాజ్ సమ్రీన్ బేగం ఇద్దరు కూడా అంతకుముందు భార్యాభర్తలు. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం జరిగింది. తర్వాత విడిపోయి ఫయాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రీసెంట్ గా మళ్ళీ కలిసి ఉండడానికి అతనితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్రీన్ బేగం ఫయాజ్ తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప ఉంది, అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది, వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపను తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే ఉద్దేశంతో